రేపు మెడికల్ స్టోర్లోకి ఇస్తావా? హలో ఏం మాట్లాడు మామూలుగా జనరల్గా చెప్పాలనుకున్నా మెడికల్ స్టోర్ ఇక్కడ రావాలి ఎక్కడో మీకు షాప్ పెట్టడానికి ఓపు ఉంటుంది. పాత మార్కెట్ మత్స్యకారులు 30 సంవత్సరాల నుంచి జీవనోపాధి దాడంటాడు అమ్ముకునే వాళ్ళు ఈరోజు ఎక్కడ అమ్మకూడదని మున్సిపల్ బస్ అని ఎదురుగా మార్కెట్ కేటాయించడం జరిగింది. మార్కెట్ కేటాయించి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. దానికి మేము మా మత్స్యకారి ఆఫీస్ ద్వారా 12 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అధికారుల నిర్లక్ష్యం వలన ఆడ మార్కెట్ కట్టనీయకుండా అదొక వివాద స్థలమని ఒక గవర్నమెంట్ స్థలం అది స్కూల్ ఈరోజు ఆడ కట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ మాస్పల్లి బస్ స్టాండ్లో ఈ పక్క ప్రాంతంలో స్థలం ఉంటే గవర్నమెంట్ వాళ్ళే కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళే మత్స్యశాఖకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కేటాయించి జీవనోపాధి జరుపుకుంటా ఉంటే ఏదో మెడికల్ స్టోర్ అతను యాన్నో ముందు విభాగంలో ఉండి యాన్నో ఉండి అతను కావాల్సికల్లా మా మీద అతను ఒక చిట్టి గారు రేక్ అడ్డం పెట్టుకున్నాడు. మెడికల్ షాప్కు ఈ పక్క సీసీ కెమెరాలు పెట్టినాడు. గవర్నమెంట్ ఇచ్చిన రూమ్ కాకుండా ముంగా కేటాయించుకొని రేకులు వేసుకొని బాత్రూమ్ కట్టుకున్నాడు. అవన్నీ కూడా వాళ్ళకి వాసన లేకుండా ఒక రేకు కూడా అడ్డం పెట్టుకున్నాడు. ఏ ఇబ్బంది లేకుండా కావాల్సికల్లా మీరు చేపల కూడా నా కొడుకులు ఉండకూడదు నా కథన చూడని పై కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే ఆ కమిషనర్ గారికి ఇచ్చాను జరపకుండా లేకపోతే ఏం అడ్డం ఉంది ఏం కథ వీళ్ళు ఎలా బతుకుతారు 300 కుటుంబాలు మత్స్యకారులు కడపలో సిగ్గు మానం లేదు. 2 ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ అన్ని జిల్లాల్లో మార్కెట్ ఉంది చేపల మార్కెట్ ప్రజలకు మంచి చేపలు ఇచ్చి మంచి ఎనర్జీ ఇచ్చే చేపలు మేము అమ్ముతా ఉంటే ఉపాధి లేక ఈ రోడ్ల మీద పడి మేము చూస్తుంటే ప్రతి ఒక్కడొక్కడు రోడ్డు మీద అమ్ముకుంటానని తిడతాడు. అంటే మాకు ఓటక్కు లేదా? మేము మత్స్యకారులం కాదా? మేము గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్లు ఎట్టయితే కార్పొరేషన్లో జరుగుతాయో అలా జరిపి గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా మాకు ఎలక్షన్ జరిపి మమ్మల్ని స్వచ్ఛత పెట్టి మేము చేపలు అమ్ముకోవడానికి మార్కెట్ కేటాయించిన దాంట్లో ఈ పొద్దు ఒక పెద్ద మనిషి కంప్లైంట్ ఇస్తే చేపలు వచ్చే పెట్టి అన్ని పెట్టి కార్పొరేషన్ అధికారులు దిగాలేస్తారా? ఏ విధంగా బతకాలా మేము? మీకు సిగ్గు లేక ఇంతవరకు కార్పొరేషన్ లో ఇంత నగరంలో 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. సిగ్గు లేక ఒక మార్కెట్ కట్టకుండా ఈ పొద్దు మత్స్యకారులు రోడ్డు మీద పోయేసి దిగాలేసి రోడ్డు మీద పెడతారు. వీళ్ళు ప్రభుత్వ అధికారులు సిగ్గుండాలా? మేమేమో గంజాయి అమ్ముతున్నామా లేకపోతే సారీ అమ్ముతున్నామా? ప్రభుత్వ వ్యతిరేక పనులు ఏమైనా చేస్తున్నామా? ఈ వద్దు మమ్మల్ని ఒక దొంగలుగా గేట్ అవతలు పెట్టి మా సామాన్లు లోపల పెట్టి సిగ్గు లేక బీగాలు వేస్తారు. వీళ్ళు ఎంత సిగ్గులేదు ఎంత సిగ్గు లేకుండా కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. కమిషనర్ గారు రావో సత్యామెడికి మేము చేసిన ద్రోహం ఏందని ఆ మెడికల్ స్టోర్ ఏమంటే ఏమయ్యా మా బతికి పోతే సోండే అంటాడా మహిళలను పట్టుకొని సోండే నీరని మమ్మల్ని పట్టాలంటే బుద్ధులని పెద్ద మంచి ఒక మహిళలను పట్టుకొని ఇలాంటివి మీకు చేసేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు కేటాయించాలా ఇదే మార్కెట్ కేటాయించాలా లేదా సెంట్రల్ ఏమైనా మాకు మార్కెట్ కట్టాలా అందాక మా ప్రాణాల మీద పోలడం ఇది దిగ్గు చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.